అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు సప్తగిరులు సన్నద్ధమయ్యాయి. వేల భక్తజనం తరించగా సప్తగిరీషుడి సంబరం అంబరాన్ని అంటనుందే. 9 రోజుల పాటు జరిగే ఈ వైభవ ఉత్సవ వేడుకను శ్రీ వెంకటేశుని కనులారా దర్శించేందుకు భక్తజనం తిరుమలగిరులకు చేరతారు. ఆ నందనందనుడి సేవ కోసం పరితపిస్తారు. బ్రహ్మోత్సవాలు, తిరునగరి ఉత్సవాలు ఆద్యంతం భక్తుల కన్నువ పండువగా చెప్పవచ్చు. ఈ నెల 24న మొదలయ్యే శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయి. కలియుగ వైకుంఠపురి తిరుమలలో ఈ నెల 24న సాయంత్రం 5:43 తర్వాత మీనలగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు పెదశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక 25న ఉదయం చినశేష వాహనం నుంచి వెంకటపతి మాడవీధుల్లో విహరిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపానం ఉంటుంది. రాత్రి 7 గంటలకు కంసవైరి హంస వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 26న ఉదయం సింహ వాహనంపై విహరించే శ్రీవారు రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంలో అశేష భక్తకోటికి తన నీలి నేత్రాలతో చల్లని చూపులు పంచుతారు. 27న ఉదయం కల్పవృక్ష వాహనంపై తిరగాడే సుందరమూర్తి రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు. 28న మోహిని అవతారంలో తన చూపులను పంచే ఆ చల్లని మూర్తి రాత్రి గరుడ వాహనమెక్కి గరుడాద్రిని పర్యవేక్షిస్తాడు. 29న అంజనాద్రీషుడు హనుమంత వాహనంపై ఊరేగుతాడు. రాత్రికి గజవాహనంపై భక్తుల గోడు వింటాడు. 30న ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తుల మది దోచే చంద్రకాంతుల దొర సాయంత్రం చంద్రప్రభ వాహనంపై భక్తులకు చల్లని వెన్నెలను పంచుతాడు. ఇక 1న ఉదయం 7 గంటలకు రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 2న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల క్రతువు పరిపూర్ణమవుతుంది.